అంటే కాలు తాగిపించి నా తలకాయ అంతా నొచ్చి పాడైతుంది. నిమ్మకాయ నీళ్ళు తాగినా మా వాళ్ళు చింతపరిగి అందుకొని కొట్టుడు కొడితే రోపరిగి అందుకొని కొట్టుడు కొడితే రెండు చెట్లు ఇరిగే పీకినాయి. అద్ద అంటే కాలు అరే మీరు ఇన్నారా ముంజకాయలకి పోదామంటే లొట్టెడు కళ్ళు తాగే అలా దెంగులు దెంగరా ఇక నువ్వేనా రా పోదాం పారా అంటే మళ్ళీ పేరెందుకు తాగుతారా మీరు? ఏదో ఒక గిలాస తాగి ఆట పెట్టుకొని ఎగురుతుంది. ఇంటికి వెనక మా అమ్మతోని కక్కుతే ఘోరంగా దెంగులు దెంగిరి నన్ను ఇంకా నువ్వు సక్కన పూసాయి ఒక గ్లాస్ తాగి పొంగుడుకుంటా తాగిపించారు ఊళ్ళో అంతించేదంతా తాగిపించి కానీ ఇంకా ఊక్కుంటూ పోయి ఇంట్లో పోయి పడి ఇత కక్కుంటా ఇట్లా పోతే ముద్దించుకుంటారు ఇంకా నీకు మీరు రాలేనారా మేము అట్లా ఊగలే కక్కలే మేము సీదా పోయి అనుకున్నా తిరుక్కుంటూ పోలేదు అనుకోవాలా సీదా సరే ఏమో నీకే దిగలేదు ఇంకా మేమన్నా కరెక్ట్ చెప్తున్నాం ఆయనకే చెప్తలేవు కదా. అయ్యో నాకు టైం వచ్చినప్పుడు నేను చెప్తాను చెప్పు. అయ్యో తలకాయ ఎట్లా ఖరాబ్ అయింది కానీ మంచిగా 2 గిలాసుల గిడ గౌట్ చపోలు ఓత్తూరు కళ్ళు. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావా? మళ్ళా కళ్ళని పడితే సీపరటి కొట్టి తినే మనం అనిపిస్తారా కొద్దిగా బాబులు పెట్టి నిన్నేనారా కట్టేవాడు ఇక్కడ ఇట్లా రావట్లేదు ఎవరు వచ్చి మరి గౌట్ చప్ పోసిండే అంటే ముంజకాయలకి నిన్న అందుకే ముంజకాయల కానీ అక్కడ లొట్టి వస్తే పాలం ఆగలి అందుకే అక్కడ తెచ్చేసి ముంజకాయలు తాగిన మాత్రం అన్న అయితే ఇలా పొద్దుల తాళాలు పోయిండి నాసిపల్లి తాళాలకి ఇక ముంజకాయల కానీ పోయినాం ఆయన మాత్రం నీకు ఏది తెస్తలే మనూరు తాళ్ళకి రావి ఆయన మాత్రం నీకు ఏది తెస్తలే మనూరు తాళ్ళకి రావి మనూరు తాళ్ళకి అయితే పోయినా అన్న ఆడొక మనకు అన్న తెలుసుంటే అన్న అరే రారా మరి ముంజకాయలు నేను తెప్పిస్తా అని కలుతావురా అన్నాక పైసలు వాళ్ళు పెట్టుకోర్రు కానీ అంతమంది ఆగుతాయి ఏదేదో అయిపోయింది వస్తుంది ఏమనుకోకుండా కొద్దిగా మరి ఇప్పుడు అయింది ఏముంది మరి నేను అడుగుతాను. హలో సీనిగాడు మరి కళ్ళు ఉందా? తీయ ఉండాలి. చిన్న పిల్లలు ఉన్నారు పొద్దుగా ఏముంది అనుకుంటే ముంజకాయలకి ఏరుకోలేను తాగిరు కానీ ఇక కొద్దిగా తలకాయ వస్తుంది బాధపడుతున్నారు. మైసమ్మ చెట్టకాయ ఉన్నారు మన వాళ్ళే చిన్నోళ్ళు కొద్దిగా తీయ ఉండాలి. మరి ముంజకాయలు ఉంటుంది అది ఉందట ఫోన్ 50 రూపాయలు ఏం చల్లుతుంది 50 రూపాయలు ఏం చల్లుతుంది 100 రూపాయలు ఉందట ఫోన్. సరే ఒక లెక్కురి మనం పోయి సెట్ చేస్తాం. మీరు మెల్ల నడుచుకున్నారు దివే కాళ్ళు గీనే ఉన్నాయి కాళ్ళు. నమస్తే సారు. నమస్తే ఎట్లా పోతారు? కళ్ళ తాళాలు పోదాం అనుకుంటున్నా కళ్ళాడానికా? మా పిల్లలు పిల్లలు నీ పొద్దుల ముంజకాయలకి రండి కళ్ళకి. అయితే పోతే మనల్ని మన లక్షణ కళ్ళు పొద్దుల తీసుకుంటా అవుతుంది. తమ్మి 1 కిలో సాగురండి మనిషి 2 గ్లాసులు ఆగిరండి తలకాయ అవుతుంది. వీళ్ళు పొరాలుగా పొరాలుగా కళ్ళు రాయిరా కదా కళ్ళు తలకాయ అంతా తలకాయ పట్టేటట్టు ఇక అలాగే తీయ ఉన్నాడు తీయ ఆడ కొట్టుకుంటే తలకాయ పడతాడు తాగుతారా పొరాలు కళ్ళు? కళ్ళు గురించి మీ కళ్ళుకు మళ్ళీ మీ కళ్ళు తలకాయ పట్టింది కాబట్టి దీనికి ఏం చేయాలి? ఉతారు కొట్టాలంటే మళ్ళీ కళ్ళు తాగాలి కొద్దిగా మనిషి కొద్దిగా. ఓకేనా? కళ్ళు మరి మంచిగా ఉన్నాడు చేసిండా? సీన్ గౌడు మంచిగా పోతాడు. వచ్చింది ఎంత అంత పోతాడు కళ్ళు దిగాలి. లేదా మెదడు నుండి మొత్తం అంత దిగాలి. కిందికి రావాలి మొత్తం అట్లా పోతాడు ఆయన కళ్ళు. అదిలోకి చించారి ముద్ర మాది చెప్పిందనైనా చారి బుద్ధి చెప్పిందన పూనాచారు అమ్మవారు 10,000 దండమే. ఎవరు ఎలా పట్టణం వాళ్ళు వెళ్తారు మా ఊళ్ళో మాత్రం గౌడు చేరుతున్నారు నాయనా. 3 దళ్ళ ముత్తగౌడు 7 దళ్ళ ఎల్లగౌడు 5 దళ్ళ పరిచగౌడు 4 దళ్ళ సీన్ గౌడు. వాళ్ళు కళ్ళు ఎట్లా గిట్టున్నారు అంటే మంచోడ అన్నాడు మనకైనా.
మంచిగా పోతుంది కానీ కొంత డౌట్ ఉంది. కాళ్ళు బాగానే అవుతున్నాయి, కళ్ళు బాగా పడుతున్నాయి ఇంకా. నాకు మొన్న ముందకాయలు పోయమని చెప్పిన మా గౌరవం పోయండి నాకు చెప్పద్దా మీరు? నాకు చెప్పిన చెట్లన్నీ కలిస్తే మాత్రం మాత్రం వద్దు. ఒకడే ఉన్నాడు కదా ఆయననేనా గౌడు కళ్ళైతే మంచిగా పోయాం నాకు ఎక్కువ వస్తాను. నేను మీకోసం అడుగుతానే గౌడ్తో మాట్లాడదాని వచ్చిన ఫస్ట్ మెల్ల మాట్లాడుతున్నా మాట్లాడలే కానీ అయితే మీ ముచ్చట్లకి పిల్లాడు మొన్న ఇది కళ్ళు అయ్యాడ తలకాయ కట్టినంత కళ్ళ అంతా అంటే ఆయన చెప్తున్న అదే విషయం. మీరు మంచి కళ్ళు పోయి పొలాలకు జర తలకాయ కట్టిందట, మేము నువ్వు కళ్ళు పోతే అలా తలకాయ దెబ్బకి దిగాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. కాదు స్వామి, కళ్ళు ఎంత కాదు అంత పోతున్నా అంటున్నా కదా కూర్చుంటాడు. ఎంత దూరం ఆకులు ఏం చేసుకోమంటావు? ఆకులు ఆకులా తలకాయ నొప్పి దిగాలి, బాగా అయిన పిల్లలు గౌలు అంత వేరే కళ్ళు పోసినాడు అంత కళ్ళు ఇట్లా మంచిగా లేదనుకో నరుకుతా చేతి కత్తితోటి కళ్ళు లేకుండా వాళ్ళు తలకాయకి ఎక్కిందట కళ్ళంతా. నువ్వు కళ్ళు పోతే ఇంకోసారి మనం మర్చిపోదు, సీన్ గౌడు అంటే మర్చిపోద్దాలి మళ్ళీ గౌడు ఆ సొంటి కాడెక్కిరా మంచిగా వచ్చి పోత్రాన్ని తెలుసు, పేరు కూడా మంచిగా ఉంది. అంత పొగలు వెళ్తాడు మరి ఏమర్థమవుతుంది. తాగినాక చూద్దాం మరి ఈయన కళ్ళు సంగతి ఈయన సంగతి ఏర్పడుతుంది. మీరు కళ్ళు గట్టి ఉందా లేదా చూడు. నవ్వులూరి ఏర్పడుతుంది, దాంగుతున్నాడు. నవ్వులూరి ఏర్పడుతుంది, దాంగుతున్నాడు. ఓకేనా? గౌడు ఏమో ఊతున్నాయి మామ, ఏమో ఊతున్నాయి గిలాలు రెండు మామ, రెండు ఏమో ఊతున్నాయి, రెండు ఊతున్నాయి. అవి ముందుకాయలు కాదు మామ, ఏం ఊతున్నాయి రెండు ముందకాయలు వస్తున్నాయి, గుండ్రా ఉన్నాయి మరి అవి ఏంటి? అవి ముందుకాయలేనా? మాకేడ కనబడుతున్నాయని అనుకుంటున్నాం. మరి అదే కనబడుతుంది, ఒక్కొక్క పూట అడుతుంది, నోరు దాపడం ఏం చేయాలి? అదా రెండు కాల సన్నగా కనిపిస్తున్నావు, రెండు కాల సన్నగా ముందుకాయలేనా అవి? సరే సరే మంచిగా కోసుకురా. ముచ్చట పెడతారా నాతో గడికి పోయి తాగుతారా? నాకు చెట్టు కింద కాచుడేంది ఎందుకంటే మీరు చెట్టు దగ్గర ఎందుకు వచ్చినా అంటే కళ్ళు మరి మంచి తీస్తున్నది అని చెప్పి రారా పిల్లలు బండిలో ఉంది తెమ్మని చెప్తే కదా మీరు. వాళ్ళు బాగా తాగిరు తలకాయ లేకపోతే వేసుకోరు సరే గౌడు అయితే నేను తాగుతా, మీరు చూడుర్రి, నేను ఇరుతా, అప్పుడు మీరు చూడుర్రి, ఇరుతానని మీకు కనబడుతుంది. ఓకేనా? నువ్వు తాగి నువ్వు తాగు అంతేనా? మంచిగా అమ్మకరా తలకాయ దెబ్బకి తక్కువ ఎడదైనావు మేము ఇటు దిక్కు ముందకాయలు కానీ వస్తున్నావు అత్తే గిడొక కన్ను ఉండే అన్నీ తీయగా ఉంది, దారిలో గ్లాసు తాగిపోదురు అన్నాడు. ఇక ఆయన పేరు వేయలేదు ఊదేలేదు, ఆయన పైసలు పెట్టుకుని మేము మొత్తం ఏడ పుట్టిన బిడ్డ అంటే గట్ల పుట్టిన పాటు ఇక నీ తలకాయ మొత్తం పోతుంది. చాలా బయట పట్టు పట్టకు కొద్దిగా మెల్ల తాగు, తలకాయగా పడుతుంది. ఇవరికే తలకాయ పట్టినాను. ఇంత పిల్లని ఇప్పటి నుంచి తాగితే ఉంటా అదే కొంప, ఇప్పటి నుంచి తాగితే ఉంటా అదే కొంప. గట్టిగా తాగకు, కొద్దిగా పోతుంది బ్రెయిన్లకు. తీసుకో
చాలా ఏంది నడవ అంకర పోతుంది ఏం పట్టుడు అది చాలా ఏంది నడవ అంకర పోతుంది ఏం పట్టుడు రాత్పరంగా తాగరాదా వాళ్ళు పిల్లలు పెద్ద మనుషులు వేరే తాగుతారు కొద్దిగా పెద్ద మనిషి ఇవిడే ఉన్నావు. చెల్లె మొగోడానికి మొలకాకపోతే ఇల్లు కలిసి చెల్లెలు కనబడ మొగోడానికి చెల్లెలు కనబడ తీయగంటాడు ఆయన సప్పగా అంటాడు ఒక్కొక్కరు టేస్ట్ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ ఉంది మరి అనుకున్నా పోయి మంచిగా ఉంది కళ్ళు మంచిగా ఉంది పోయి వాళ్ళకి టేస్ట్ అయిపోయి కళ్ళు గురించి మళ్ళీ మధ్యలో అంపుడా కళ్ళు గురించి తెలియదు కదా టేస్ట్ తెలియదు వాళ్ళకు మంచిగా ఉంది పోయి ఏ పిల్ల ఎట్లుంది కళ్ళు మోకాళ్ళలో ఉందా బ్రెయిన్ ఇప్పుడు కాళ్ళలో ఉందా ఇవరకు తలకాయ కానీ ఉంది తలకాయ కానీ ఉంది ఇప్పటికి ఇంకా మొక్కలకు రాలే మాడిపోయింది అంటే కళ్ళు మస్తు ఉంటాయి కళ్ళు కూడా ముక్కులో కలిపి పేరెళ్ళ కళ్ళు కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది మేమిద్దరం కలిసి నీళ్లు సెట్ చేసుకుని వస్తాం ఆకులు తెంపుకొని వస్తాం ఆకులు తెంపుకొని వస్తాం పోతావా పోయాను మూడు తీరుతావా నేను ఎందుకు తిడతాను చూడుపో నువ్వే తెంపుకోపోరా వెళ్ళాలంట పురుపురి చేయకు కొంచెం మంచిగా నువ్వు ఈయన కూర్చో మనం ముగ్గురం ఏమో అనుకో డౌట్ వస్తుంది నేను పోయి అయినా కాలేదని చూసాను నువ్వు ఈయన కూర్చో నువ్వైతే ముడ్డి అడగకు నేను ఇంక అడగా వేరే ఆప్షన్ లేదు అరే ఎక్కడ నీళ్ళు లేవు ఇక నువ్వు గడ్డితో తుడుచుకుంటారా అరే కొంచెం ముందు చెప్తే అయిపోవారు ఇప్పుడు గుద్దాంత ఎండిపోయింది ఇప్పుడు ఏం చేసారా అని సగం పక్క ఎండిపోయింది కొంచెం ముందు 2 నిమిషాల ముందు వచ్చి చెప్తే పచ్చుకుండా పోవారు మొత్తం ఈ బ్యాగుతో తుడుచుకుని పోయిరా ఇట్లనే ఒక తీరు చూసుకొని రా ఇక గడ్డితోనే దేనితోనే ఇక సరేనా చూసుకున్నా లేవు వీళ్ళు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి గడ్డితో చూసుకుంటే అయిపోతుంది ఇంటికైనాక కడుపుకుంటే అయిపోతుంది నీళ్ళతోని ఏడ దొరకాలిరా ఇప్పుడు గడ్డి గడితో చూసుకుంటే మూల పెడుతుంది అంత ఏం చేయాలి నీళ్ళు చేయక కత్తలు పట్టిరా ఈ నీళ్ళు ఏమంటే ఎంత పని చేసి గడితో చూసుకున్నావా ఒర్రొకరు మనం పోతుంది ఇక్కడ అంతా మంట పడుతుంది అంత నీకు అదేం చెప్పకపోతే ఇజ్జత్ అవుతుంది వీళ్ళు ఎవరైనా ఇజ్జత్ అవుతుంది ఏం లేదు గిడికి వచ్చి నాకు గంటలు అడవేను మాట్లాడుతున్నావు నీకోసం ఫోన్ వచ్చింది ఒక ఫోన్ వచ్చి మాట్లాడాలి ఫోన్ అంటే ఏం ఫోన్ మాట్లాడుతున్నావు పొరాలతో అడిగి మాట్లాడుతున్నావా అదే మా ఫ్రెండ్ గాడే ఎట్లుంది కళ్ళు ఎట్లుంది కళ్ళు మంచిగా ఉంది ఏకదమ్ ఉంది కళ్ళు మంచిగా ఏకదమ్ ఉందా ఏమైంది మరి గడ్డి ముడిపోయి గడ్డి కూర్చున్నా కింద పడ్డా ఆ ఈగలు కూడా ఆడుతున్నాయి ఏమైంది గడ్డని బట్టి నువ్వు చెప్పినావు వాళ్ళకి ఇట్లా ఇక నేను చెప్పలేనురా అచ్చిడ కూర్చున్నా అంతే నిజం చెప్పరా చెప్పలేనురా అవ్వదు రాడకురా నేను చెప్పలేనురా చెప్పు ఉన్నాను ఏ చెప్పలేను నేనైతే చెప్పలే మరి ఇక ఆడుతున్నాయి అంటారు గడ్డ ఉన్నాయి అంటారు మరి నిజంగానే ఆడుతున్నాయి నువ్వు చెప్పిన పేరు నేను చెప్పలేనురా ఏం లేదు వేసిన బట్టి అంతేనా వట్టిగా వచ్చినావా పిల్లవాడు మరి అటు వేయండి మరి గత సేపు బాగా సేపు అని మేము అనుకుంటున్నాం అట్లా వట్టిగా వచ్చినావా ప్రాబ్లం ఏం లేదు కదా ఇస్తానే కదా సరే ఒరే దమ్ము కళ్ళు పట్టిగా ఒక దమ్ము కళ్ళ తోట ఒక దమ్మతే మలుచుకో దమ్మతే తాగిపోదాం ఆ కళ్ళు అద్దే మీరు రాగురి ఏమైంది అద్దే అద్దా ఏమైనా అనిపిస్తుందా ఏమనిపిస్తుంది దొడ్డి కట్టింది వరకు నవ్వు ఆపుకుంటున్నావు కదరా దొడ్డి కట్టిందా మరి గట్ల చెప్తాను మంచిగా ఉంటుంది మరి మంచిగా ఉంటుంది దొడ్డి కట్ట పెట్టిందా మరి నీకు ఏమో మరి నాకు దొడ్డి కట్టింది నువ్వు ట్రాంగ్ ఏమన్నా తిన్నావా ఏం తినలే అది పడకపోతే కూడా దొడ్డికి చంపుతుంది దొడ్డికి ఎట్లా పలసామైంది అట్లా
ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఇగో ఆయింట్మెంట్ తీసుకో, మంచిగా రాయి అక్కడ 2 నిమిషాలకు వస్తే రాయి. నేను వాడబట్టుకని చెప్తున్నా, ఇది మంచిగా రాసుకో. ఎక్కడ రాసుకోవడం ఇది? ఎక్కడ రాసుకోవాలి ఇది? 2 నిమిషాలకు ఒకసారి రాసుకో, దెబ్బకి తక్కువ అవుతుంది. ఓకేనా? సరే ఇంకొకసారి దమ్ ఆడుకొని పోదాం ఇక మనం. గౌడు కల్లంపాయ ఇక మంచిగా ఏరిన నీరు మా పొలం ఎరుగు అలా లవ్లేదు, ఏరిన నీరు మా పొలం ఎరుగు అలా లవ్లేదు, ఏరిన మా ఎరుగుతా అయిపోగా ఒకటే నాకు అంటారు నీకు అప్పుడు వాళ్ళ లెక్క దొడ్డికెట్ట ఇవరకే పిర్రలైన వస్తున్నాయి. ముందే చెప్తున్నా, నాకైతే పిర్రలు లేవు కానీ ఉచ్చనైతే తెల్ల రావాలి. తెల్లగానా? నీకెందుకు ఆఖరి వేసుకుని రాగినట్టు అవుతుంది. ఇలా నువ్వు ఓకే కదా? మరి నువ్వు ఏమైతే మాకు మీ బాబు అయితే మాకు మామ అవుతాడు, నువ్వేమైతే మాకు ఇప్పుడేమవుతుంది? కాకుండా చికెన్ తెచ్చుకుంటాం, కుండ చికెన్ తెచ్చుకుంటాం, మంచిగా చేసుకుంటాం, మంచిగా ఉండాలి కళ్ళుగా. ఇంకా బందోబస్తు ఉండాలి, దొడ్డికి బిడ్డికి రావద్దు మా పొలాలకు వాళ్ళకి. పొలాడు ఓడేది ఉంటే మనలో పోయి కల్లా వేరేతోనికి ఎందుకు లవ్ చేయాలి? కల్లా వేరేతోనికి ఎందుకు లవ్ చేయాలి? మరి రేపు పొద్దున నుంచి మీ పొలంలోకి వస్తాం. రారి నేను మొత్తం మాలో పోయి ఇదే దీన్ని మించింది లేదు ప్రపంచంలో. ఇంకా కళ్ళు దొరుకుతుంది మాకు కొద్దిగా ఇంకొద్దిగా కావాలనిపిస్తుంది కానీ లేదు అయిపోయింది. మంచి